నమస్తే. క్విక్ న్యూస్ ఏపీ. అరాచకాలు చేస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అయ్యన్న పాత్రుడు గెలిస్తే అరాచక పాలన వస్తుందని మాట్లాడడం విడ్డూరంగుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. గురువారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇసుక ట్రాక్టర్ల కింద చనిపోయిన వారి కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నాతవరం మండలంలో ఒక మహిళ భూమిని కబ్జా చేయలేదన్నారు. ఇసుక భూ కబ్జాల పేరుతో నువ్వు చేసిన అరాచకాలు నియోజకవర్గ ప్రజలకు తెలవన్నారు. గడప గడపకు పర్యటనలో నీలంపేట వెళ్లినప్పుడు సమస్యల కోసం ప్రశ్నించిన మహిళ ఇంటిని కూలగొట్టించలేదా అని అన్నారు. ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. రేపు ఎన్నికల్లో నువ్వు ఓడిపోతే మహిళల పట్ల నువ్వు వ్యవహరించిన తీరు గురించి బహిరంగంగా మాట్లాడుకోవడానికి కొందరు మహిళలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారు బయటకొచ్చి మాట్లాడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావో అర్థమవుతుందన్నారు. మరిడమ్మ పండుగను ఎండోమెంట్ పేరుతో ఆపాలని చూస్తున్నారన్నారు. గత మరిడమ్మ పండుగలో అమ్మవారి ఆభరణాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాతావరం జూనియర్ కళాశాల తీసుకువస్తానని మోసం చేశారన్నారు. చర్చిపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చి వత్త దమ్ము లేదన్నారు. అయితే హెడ్ క్వార్టర్ కావాలని ఎమ్మెల్యేగా ఉండి ర్యాలీ చేయడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికలు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బయటకేమో నల్ల దెమ్మలాగా బెల్లం దెమ్మలాగా నవ్వుతూ కూర్చుంటున్నావు కానీ ఎంత దరిద్ర పనులు చేసావో నీకు తెలుసా? ఒకటి, నెంబర్ 1 నేను చూపెట్టాను, ఒక అమ్మాయిని రోడ్డు మీద నేను ప్రశ్నిస్తే కొట్టించావు. నెంబర్ 2, 3 మహిళలు ఉంటే గోడల పగలు కొట్టించావు. నెంబర్ 3, 4 ఎకరాల మీద కన్నేసి ఒక బీసీ మహిళ నీకు ఓటేసిన అమ్మాయినే రోడ్డు మీద పడేసి హింసించావు. నెంబర్ 4, ఒక అమ్మ కడుపు కోత కోసి ఈ రోజు ఆ బిడ్డని చంపేలా చేసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులే అక్రమ ఇసుకతో ట్రాక్టర్తో నడిపిన ట్రాక్టర్తో గుద్దించి సీసీ ఫుటేజ్ ని డిలీట్ చేపించి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కనీసం సెటిల్మెంట్ కాదు కదా ఏది కూర్చొని చేయకుండా ఆ పోలీసుల్ని మబ్బి పెట్టి ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా సరిగ్గా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఆ ట్రాక్టర్ ని వదిలేయమని చెప్పాడండి. ట్రాక్టర్ వదిలేశారు, డ్రైవర్ని వదిలేశారు, ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. నేను అంటాడు నీకేమైనా సిగ్గుందా? 2019లో గవర్నమెంట్ మీద రాకముందే అయ్యన్న పాత్ర గారు దానికి లెటర్ రాశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి. మొత్తం ఈ రోడ్ అంతా శాంక్షన్ చేయించింది అయ్యన్న పాత్ర గారే. దానికి సంబంధించిన ఫారెస్ట్ పర్మిషన్ కి అప్లై చేస్తే ఆ ఫారెస్ట్ పర్మిషన్ ఏమో ఆ లెటర్ మీదే పర్మిషన్ ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇస్తే మొన్న నీకు తెలియదేంటో నీకు బహిరంగంగా బయట చెప్తున్నాను విను. R&B డిపార్ట్మెంట్ కింద పెట్టి ఆ రోడ్డుని మంచిగా వేద్దాం అనుకుంటే దాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి మార్చమని చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేసి ఏదో మరమ్మతులు చేసినట్టు పక్కనున్న ఎర్రమట్టిని గొయ్యిల్లో కప్పేద్దామని ప్లాన్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. నేను జనాలకు కూడా చెప్తున్నాను, మొన్నే కలెక్టర్ గారు నేను నాన్న కలిసినప్పుడు కూడా సార్ ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగం ఒక కానిస్టేబుల్ కూడా గొయ్యిల మీద పడి చనిపోయాడు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ పర్మిషన్ మేమే అప్లై చేసాము, ఆ ఫారెస్ట్ పర్మిషన్ కూడా అయ్యన్న పాత్ర గారి వల్లే వచ్చింది, ఆ ఫైల్ అప్పుడు మూవ్ చేయడం వల్ల రావడం జరిగింది, ఈ ఎమ్మెల్యే ఏమైనా సొల్లు కబుర్లు చెప్తున్నాడు కాబట్టి ఏమన్నా వీలవుతే మోడల్ కోడ్ టైంలో కూడా వీలవుతే జనాలకు ఇబ్బంది కలగకుండా ఏదైనా కొంచెం మరమ్మతులు చేయండి అని అడుగుతున్నాం. అడిగితే కలెక్టర్ గారు అన్నారు నేను కంపల్సరీగా పరిశీలిస్తానని చెప్పారు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా ఒక హైవే విధంగా ఎట్టి పరిస్థితుల్లోని ఆ మధ్యలో ఉన్న ఆ కొన్ని కిలోమీటర్లు కూడా వేసే బాధ్యత అయ్యన్న పాత్ర గారే తీసుకుంటారు. దానికి ఉదాహరణగా కశ్మీర్ రోడ్డే ఉంది, దానికి ఉదాహరణగా సానిక్ మలవరం నుంచి తాండవకి వెళ్ళిన రోడ్డే ఉంది. మీరు ఇంకా దాని గురించి అసలు దిగులు పడే అవసరం లేదు గొల్గొండ ప్రజానికని చెప్తున్నాను. మరి జోగంపేట రోడ్డు కానీ, కశ్మీర్ రోడ్డు కానీ, లేకపోతే సానిక్ మలవరం నుంచి వెళ్ళిన రోడ్డు కానీ, జోగినాథపాలెం రోడ్డు కానీ, మళ్ళీ శారదానగర్ రోడ్డు కానీ, ఇంత పెద్ద ట్యాంక్ బండ్ హైవే కింద నీ కళ్ళు కనపడుతున్నాయి గుడ్డోడు అని ఏమన్నా ఈ రోడ్లన్నీ మరి తెచ్చింది ఎవడు? అయ్యన్న పాత్ర కాదు. నీకు దమ్ముంటే అక్కడ RCM స్కూల్ దగ్గర కూడా సెటిల్మెంట్ చేసింది అయ్యన్న పాత్ర గారు ఆ రోడ్డు వేయడానికి. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గోయల దగ్గర నువ్వు రోడ్డు వేసి ఉంటే నేను మాట్లాడేవాడిని. కానీ ఈ రోజు ఏం చేసావంటే నువ్వు ఎంత దొంగోడు అంటే ఎంత మోసగాడు అంటే నువ్వు నాతవరానికి జూనియర్ కాలేజ్ తెస్తానని చెప్పి మోసం చేసావా లేదా? ఒక లెటర్ చూపెడతావు, ప్రెస్ వాళ్ళు దగ్గరగా చూపెడతావా? నేను ఈ రోజు చెప్తున్నాను వాటర్ ప్రాజెక్ట్ ఇదిగోండి 2018లో అని దగ్గర పెడతా జీవోని. నువ్వు దగ్గర పెట్టావు ఎప్పుడైనా జీవోని? దూరంగా పెడతావు, అదిగో జూనియర్ కాలేజ్ వచ్చిందంటావు, అదిగో మేఘాల్లో బిల్డింగ్ వచ్చిందంటావు. ఎంత మోసం ఆ జనాలను మోసం చేయడం నువ్వు. ఈ రోజు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, కొన్ని దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి గుళ్ళు కడతాను ఇదని చెప్తున్నామాట. అన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు బతుకుతావా నువ్వు? అందుకేనే నేను బాపిరాజు కొత్తపల్లి వెళ్ళిపోతావు, సూట్ కేసు కట్టుకోవాలని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే మీకు క్లియర్గా ఖచ్చితంగా
అయ్యన్న పాత్రే రేపు పండగ చేయబోతున్నారు. అయ్యన్న పాత్ర ఈ పని చేసింది, మా వాడిని చంపేశారు. ఈరోజు అంత చేస్తే ఆ అమ్మ దేని ఓటేసిందో అని కూడా నేను చూడలే. నాకు చాలా మంది చెప్పారు వాళ్ళు వ్యతిరేకం అంటే వీళ్ళు వ్యతిరేకం అంటే, నేను అలా ఎప్పుడు చూడలే. అది కొడుకుని రాత్రి వేళ కూడా కాదు, కొంచెం లైట్ ఉన్నది, సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, అది డిలీట్ చేయించి నువ్వు చంపేసావే. దేనికి చంపేసావు? నువ్వు ఇసుక కోసం చంపావు. ఆ ఇసుక తీసుకొచ్చి రోడ్డు వైడనింగ్లో ఎప్పుడైనా వేయించావా? నువ్వు దొప్పావు కానీ ఇసుకని. నువ్వు ఈరోజు ఇంత అరాచకాలు చేస్తుంటే జనాలు మళ్ళీ తిరిగి నువ్వేదో అదే సినిమాలోని శాడిస్ట్ ప్రకాష్ రాజు గళ్ళ బయటకు వచ్చి ఇళ్ళ నవ్వుతున్నావు, చెత్త పనులన్నీ ఇంట్లో చేసుకుంటున్నావు. నీకు ఒక విషయం చెప్పాలి, అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ముక్కుసూటి మనిషి. ముక్కుసూటిని ఎప్పుడు కూడా రౌడీజం అంటారు. ముక్కుసూటిని బల్ల గుద్ది అడుగుతాడు, బల్ల గుద్ది చెప్తాడు. సత్తా ఉంటే నర్సీపట్నం నియోజకవర్గానికి ₹1 తీసుకొచ్చి 150 పడకల హాస్పిటల్ కానీ మిగతా డెవలప్మెంట్ అంతా తీసుకొస్తాడు. కానీ నీకు సత్తా లేదు, దమ్ము లేదు, సిగ్గు లేదు, ఏమీ లేదు. ఈ రోజేమో రౌడీయిజం ఎన్ని చెప్పి ఓట్లు దండుకుందాం అనుకుంటున్నావో నీ సినిమా అయిపోయింది. ఇంకోటి చెప్తున్నాను, ఊరు ప్రజలు ఉన్నారో వాళ్ళు పండగ చేసుకుంటారు. మీరేం చేద్దాం అనుకున్నారంటే ఎండోమెంట్స్ పెట్టి ఈ రాజకీయం ఆడి పండగను ఆఫ్ చేద్దాం అనుకుంటున్నారు. నిన్న ప్రెస్ మీట్ లో ఈ ఎమ్మెల్యే చెప్పిస్తున్నాడు, ఏమని చెప్పిస్తున్నాడంటే ఆభరణాలు మా దగ్గరే ఉన్నాయి. మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదండి? మొన్న మీరు చెప్పిన తర్వాత ఆభరణాలు మీ దగ్గర ఉన్నాయని చెప్తారా? ఈ ఎమ్మెల్యే ఎంత తలకు మార్చినాడంటే అమ్మవారి మీద గౌరవం లేదు. మధ్యలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు కోవిడ్ టైంలో 2 సార్లు పండగ వచ్చిందని. మరి బాబు నీకు గుర్తు లేదా? ఏఎస్పీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు లెటర్ పెట్టి 9 గంటలుగా 10 గంటలుగా పండగ ఆపేమని నువ్వు పర్మిషన్ అడిగా గుర్తుందా లేదా నీకు? మరి ఆ పండగ బహిరంగంగానే కోవిడ్ తర్వాత జరిగిలా? అప్పుడు జనాలు దర్శనానికి రాలే? దర్శనానికి వచ్చినప్పుడు ఆభరణాలు వేయి, అప్పుడు ఎందుకు పెట్టలేదు? నువ్వు రాత్రి వేళ తొంగి మీ వాళ్ళతో దర్శనానికి రాలేదు, వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆభరణాలు తేలేదు? ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి నేను ఆభరణాలు బయటకు తీసుకొస్తానని చెప్పి ఎమ్మెల్యే చెప్పిస్తున్నాడా? తప్పు కదా అది. అమ్మవారి ఆభరణాలు దాసేవని ఇప్పటికైనా నిరూపణ అయిందా లేదా జనాలకి? కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, నువ్వు బూతులు తిట్టడం, విమర్శించడం, రౌడీజం, అరాచకాలను మాట్లాడితే మా దగ్గర కుప్పలు వీడియోలు ఉన్నాయి నీ చేసిన చెత్త పనులు. డాక్టర్ సుధాకర్ వాళ్ళ అమ్మ మాట్లాడింది కానీ, వీళ్ళు మాట్లాడింది కానీ, ఇవన్నీ కబ్జాలు చేస్తావు, ఇసుక కోసం ఒక ప్రాణం తీసేసావు. ఎంత కిరాతకమైన నీచపు దౌర్భాగ్య, ఇంత అవినీతి చేస్తూ ప్రాణాలు తీస్తూ బయటకు వచ్చి అమాయకుడిగా సిగ్గు లేకుండా నవ్విన ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే చరిత్రలో అది నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకనే దయచేసి జనాలందరూ మేలుకొల్పాలి. మహిళల మీద ఏ మాత్రం గౌరవం లేకుండా ఇన్ని అరాచకాలు చేసిన మనిషి ఇంకా నీ గవర్నమెంట్ పోయిన తర్వాత, నీ ఎమ్మెల్యే పోయిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు వస్తారు బయటికి, నీకు తెమ్మ తిరిగిపోతే నేను చెప్తున్నాను. నేను దగ్గర 2 నెలల వరకు చూసాను కానీ 21 చచ్చిపోయి 2 నెలలు అయిపోయింది. కాగితాలు రాలేదండి బాబు, కానీ చూస్తారని ఆశపడుతూ వరకు ఉన్నాము. ఏ న్యాయం నాకు జరిగినా కొడుకు చచ్చిపోయి 50,000 ఇస్తామని చెప్తున్నాను. నా కొడుకు బతికి 50,000కి 50,000కి జమ కడుతున్నారు. ప్రభుత్వం ఉన్నది నా ఆసక్తికి బాబు, దేని గురించి బాబు మాకు ప్రభుత్వం సాయం చేస్తాను. మాకు ఏ దారి లేక మెడికల్ కాలేజ్కి పిడుగురాళ్ళకి ఇచ్చారు, పాడేరుకి ఇచ్చారు, మచిలీపట్నంకి ఇచ్చారు, ఎప్రూవ్డ్ అని చెప్పి క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేశారు. 6th September 2022 న్యూఢిల్లీ నుంచి నిర్మాణ్ భవన్ నుంచి రిలీజ్ చేశారు. ఏలూరు డిసెప్రూవ్డ్, మార్కాపురం డిసెప్రూవ్డ్, పులివెందుల డిసెప్రూవ్డ్, విజయనగరం డిసెప్రూవ్డ్, పిడుగురాల అప్రూవ్డ్, పాడేరు అప్రూవ్డ్, మచిలీపట్నం అప్రూవ్డ్. మన పాడేరు అమ్మవారు గుడికి వెళ్తున్నప్పుడు అది కూడా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇంకా అవుతుంది. ఇక్కడ నువ్వేం చేసావంటే, నీకు నర్సీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా దమ్ము లేక అపోజిషన్ గా మేము ర్యాలీ చేస్తే ఒక అర్థం ఉంది. నెక్స్ట్ రోజు నువ్వు ర్యాలీ చేస్తావు ఏంటి? నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు మళ్ళీ బైక్ ర్యాలీ చేసి నాకు నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి, హెడ్ క్వార్టర్స్ పిక్చర్లో కనబడుతుంది. ఏమన్నా దమ్ముంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకునే బదులు ఆ ముఖ్యమంత్రి దగ్గర నాకు హెడ్ క్వార్టర్స్ కావాలని అడిగే వేదన రోజు ఇక అంత సత్తా ఉందా? తేలేదు. అదే అయ్యన్న పాత్ర ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ ఉండి మంత్రి ఉంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చేవాడు. అందుకే కదా ఆర్టీఓ బంగ్లాకి అంత
ల్యాండ్ వదిలాం, పోలీస్ స్టేషన్కి అంత ల్యాండ్ వదిలాం, ప్రతి దగ్గర కూడా R&B బంగ్లా కూడా అంత ల్యాండ్ ఉంది. ఎక్కడైనా ఉందా అంతంత ల్యాండ్లు? ఎందుకంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవుతుంది, అది అయ్యన్న పాత్ర వల్ల అవుతుంది అని చెప్పి మేము పెడితే, నర్సీపట్నం దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే అవడం వల్ల నువ్వు వెళ్ళి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తేలేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దింపి 25 లక్షల రూపాయలు ఆయన కాన్వేనా హెలిప్యాడ్ నుంచి రావడానికి మున్సిపాలిటీ డబ్బును ఖర్చు పెట్టి ఈ రోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను 500 కోట్లు పెట్టని చెప్పి అబద్ధం చెప్తున్నావు నువ్వు. అక్కడ క్రేన్లు పెడుతున్నావు, సిమెంట్ ట్యాంకులు పెడుతున్నావు, అక్కడ కన్స్ట్రక్షన్ సరిగ్గా ఏమీ జరగట్లేదు. ఏ రోజైనా కన్స్ట్రక్షన్ సైట్ నువ్వు రివ్యూకి వెళ్ళావు సరిగ్గా? ఆ తర్వాత ఇప్పుడు అయ్యన్న పాత్ర ఏమైనా కట్టిస్తున్నారు అనుకో, 50 పడకల హాస్పిటల్ ఎక్స్ట్రా కట్టించారు. కట్టించినప్పుడు వారానికి ఒకసారైనా రివ్యూకి వెళ్తారు. నువ్వు ఎప్పుడైనా రివ్యూకి వెళ్ళి చూసావా? ఏ రోజైనా దాని ఫోటోలు తీసి బయట పెట్టావా? ఎందుకంటే అది దొంగ కాలేజ్ అని నీకు తెలుసు. ప్రభుత్వం డబ్బు ఏదో నర్సీపట్నం జనం చాలా తెలివైన వాళ్ళని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు నేను ఈ మాట అంటే, రోడ్లు గొయ్యలు తీసినట్టు ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా రోడ్లన్నీ గొయ్యలు తీసేసావు. ఆ గొయ్యల దగ్గరికి నేను వెళ్ళి ఆ రోజు నేను ఎందుకు అన్ని క్లియర్ గా చూపెడుతున్నాను. ఈ గొయ్యలన్నీ ఎవడో తీసాడు? నీకేదో బుర్ర బుద్ధి ఉంది ఎమ్మెల్యేగా? ఆ గొయ్యలు అలా తవ్వేసావు, పక్కన కాలువ ఉంది, అక్కడ ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు దిమ్మ ఉంది, కింద పక్కనేమో గొయ్యలు ఉన్నాయి. మరి ఈ గొయ్యలన్నీ ఎప్పుడు కప్పెడతావు? ఎన్ని రోజులు కావాలి నీకు? ఇవన్నీ ఎందుకు తీసావంటే పైప్ లైన్ వేయడానికి అంటాడు. అసలు సోర్సే లేదు, పైప్ లైన్ ఇంకా పెట్టలేదు, గొయ్యలు తీసేసి మొత్తం దాంతరంగా నాశనం చేసేవా నర్సీపట్నం మొత్తాన్ని. ఈ రోజు నీకు ఒక సీక్రెట్ ఏంటంటే, దీంట్లోని ఆ 142 కోట్ల అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చారని మొన్నే చెప్పారు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టవు, దాని సోర్స్ ఎక్కడ ఉందో చెప్పవు, దాని ట్యాంక్ కట్టరు. ఈ రోజు ఏమో పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్ గారి చేత ముందు ఎక్స్కవేషన్ చేపించి వాడి దగ్గర డబ్బులు లంచం అడిగేవు నువ్వు. అందుకే ఆ కాంట్రాక్టర్ మళ్ళీ రాలేదు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ఆ కాంట్రాక్టర్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వస్తాడు. మేము ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా మళ్ళీ ఆ పైప్ లైన్ అన్ని వేయించి ఇంటింటికి కాలేజ్ తెప్పించే బాధ్యత మేనిఫెస్టోలో మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి,